ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఖరీఫ్ సాగు నిమిత్తం రైతులకు అవసరమైన నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కోనసీమలో 40,000 ఎకరాలు ఇప్పటికీ సాగునీరు అందించడం లేదని, నీటి కోసం రైతులు ఆందోళనకు దిగుతున్నారని తెలిపారు. కూటమి పార్టీలకు చెందిన రైతులు సైతం కలెక్టరేట్ వద్ద నిరసనలు చేపట్టడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని, కాలువల మరమ్మతుల కారణంగా నీటి విడుదల ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నప్పటికీ ముందస్తు ప్రణాళిక లోపం, ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతుల సమస్యలకు కారణమన్నారు. ఇజ్రాయిల్ రైతులకు వెంటనే సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం రైతు సంఘాల నాయకులకి, రైతులకి నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం మే 31వ తేదీన కాలువలకు నీరుని విడుదల చేసిన సందర్భం. మరి ఈవేళ జూలై 16వ తేదీ 17వ తేదీ నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా మీరు రైతులకి ఖరీఫ్ సాగుకు సంబంధించినటువంటి సుమారు 40,000 ఎకరాల భూమికి నీరు అందించవలసినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా సకాలంలో ఖరీఫ్ సీజన్ రైతులకి నీరు అందించే పరిస్థితి లేదు. మీరు రైతులు రోడ్డెక్కి, కూటమి పార్టీలో ఉన్నటువంటి రైతులే ఈరోజు రోడ్డెక్కి కలెక్టర్ కార్యాలయాల ముందు, ఇరిగేషన్ ప్రాజెక్టుల ముందు, ఆఫీసుల ముందు ధర్నా చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం తల దించుకునే పరిస్థితి వచ్చిందని సందర్భంగా మనం చేస్తున్నాను. ఇదే సందర్భంలో